ఇప్పుడు అమృత విన్ అయింది. థ్యాంక్ యూ మిస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడు ఓడిపోను తెలుసా? కాదు కాదు, నువ్వు ఓడిపోనివ్వవు. హలో హలో, నీకు ట్రైనింగ్ ఇచ్చింది అనామిక. కానీ నేను ఓడిపోతుంటే నా చేయి పట్టుకుని ఫినిష్ లైన్ వరకు తీసుకెళ్ళింది మిస్ అమ్మనే కదా. అంటే మధ్యలో వచ్చిన ఈవిడ్ గారి కోసం ఫస్ట్ నుంచి ఉన్న అనామికను వదిలేస్తావా? అనామిక, ఒకసారి లేరా? ఒకరి చెయ్యి పట్టుకోవాలంటే ఇంకొకరి చెయ్యి వదిలేయాల్సిన అవసరం లేదు కదా. మొదలు పెట్టినా మధ్యలో వచ్చినా ఇద్దరు కలిస్తేనే కదా నేను గెలిచింది. సో ఇద్దరిని గట్టిగా పట్టుకుంటా. ఇది తెలిసిందా తెలియకుండా అందా? అమ్ము చెప్పింది గేమ్ గురించి కదా, వాళ్ళ లైఫ్ గురించి అన్నట్టు ఎందుకు అనిపిస్తుంది? మరికొద్ది నిమిషాల్లో చెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వబోతోంది. నెక్స్ట్ ఆనంద్ చెస్ కాంపిటీషన్ ఉంది కదా, వెళ్దాం పదండి. పదండి. పార్టిసిపెంట్స్ ని అందరూ ఉత్సాహపరచండి. క్లాప్స్. ఆకాష్, అయ్యో ఆకాష్, 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 నీకేం కాలేదు కదా? అయ్యో దెబ్బ తగలేదు కదా? బానే ఉన్నావు కదా? ఆకాష్ పీటీ గారు, ఏం ఆపండి. సంజయ్ ని విన్నర్ గా ప్రకటించండి. అయ్యో, ఎందుకు ఆపాలండి? గేమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా? ఏంటండి కంప్లీట్ అయ్యేది? మీ అబ్బాయి పొజిషన్ చూశారు కదా, ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అతను గేమ్ ఎలా ఆడగలడు? ఆకాష్ ఆడతాడు. ఆకాష్, నువ్వు ఆడగలవు కదా? ఆడతా మిస్ అమ్మా. పీటీ సార్, గేమ్ రెజ్యూమ్ చేయండి మెల్లగా. యూ కెన్ డూ దిస్. ఆకాష్, ఆల్ ద బెస్ట్. ఓకే. విన్నర్ ఆకాష్. ఇందాక నువ్వు ఆకాష్ విషయంలో ఎందుకు అంత కంగారు పడ్డావు? అంటే కేర్ టేకర్గా వాళ్ళ బాధ్యత నాదే కదండి. నేనుండగా వాళ్ళకి ఏమైనా అయితే నా ఉద్యోగం ఊడుతుంది. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. అందుకే నేను అంత కంగారు పడ్డాను.
వీళ్ళు ఇక్కడున్నారేంటి? వీళ్ళకి ఇక్కడేం పని? వెంటనే ఆయనకి చెప్పాలి. వన్ సెకండ్ బాగా నేను బిజీగా ఉన్నా మళ్ళీ. నేను చెప్పేది వినండి. నేను కరుణ స్కూటీలో వెళ్ళేటప్పుడు ఒక కార్ వచ్చి మమ్మల్ని డాష్ ఇవ్వబోయింది. అందులో ఉన్న వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. ఇంకా కార్లో పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు బాగి? వాళ్ళ కోసమే నేను నా టీం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ సిటీ అంతా వెతుకుతున్నా. అసలు ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ మీరు నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చారు? వాళ్ళు ఎలా ఉంటారో, కార్ నెంబర్ లేదా కార్ మోడల్, మీరు కలిసింది ఏ ఏరియా, ఇవేమైనా గుర్తున్నాయా? వాళ్ళ కార్స్ ని ఫోటో తీసి ఆ రోజే పంపించాను కదా, అది కూడా చూసుకోలేదా? రాథోడ్ సార్, నీకు కొన్ని ఫొటోస్ పంపిస్తున్నాను. ఆ కార్స్ డీటెయిల్స్, ఇప్పుడు ఆ కార్స్ ఎక్కడున్నాయి, సిటీలో ఎక్కడెక్కడ తిరిగాయి, అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. చెప్పు బాగి. వాళ్ళ కోసం సిటీ అంతా వెతకాల్సిన అవసరం లేదండి. వాళ్ళిప్పుడు స్కూల్కి వచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాట్? స్కూల్లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? అందరూ కలిసి స్కూల్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. సరే అండి.